శైలజ, మీ వదినికి ప్రసాదం పెట్టు. ఏంటి రాజా? పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చానని అంటున్నారు. పెళ్లి మన బడ్జెట్లో మనకి నచ్చినట్టు జరిపిస్తామని చెప్పారా? ఇంకా చెప్పలేదు రాజా. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు నాన్న. వెంటనే చెప్పండి, తర్వాత అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావులే రాజా. మీకు విషయం అర్థం కావట్లేదు నాన్న. అక్షయ్ వాళ్ళ నాన్న బాగా అత్యాశ కలిగిన మనిషిలా ఉన్నాడు. నా కూతురు పెళ్లి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని కోరికల నిచ్చెనలు ఎక్కేస్తున్నాడు. మనం ఆశల పావులతో కాటేయించుకోకుండా జాగ్రత్త పడాలి నాన్న. నాకు ఈ విషయం అక్షయే చెప్పింది, అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. లేదు రాజా, ప్రకాశం అంత మరీ దుబారా మనిషి కాదు. తనకున్న దాంట్లో కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాడు గాని ఆర్భాటాలకి పోయి డబ్బు వృధాగా ఖర్చు పెట్టడు. నన్ను నమ్ము. లేదు నాన్న, నిశ్చితార్థంలో స్పెషల్ చైర్స్ తెప్పించాలనుకుని 3000 రూపాయలు వేస్ట్ ఖర్చు పెట్టించింది ఆయనే కదా. ఈ విషయం అక్షయ్తో చెప్తే రివర్స్లో నన్నే తిట్టింది తెలుసా. ఇలాంటివి పెళ్లిలో రిపీట్ అవ్వడానికి వీల్లేదు. పెళ్లి గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో జరిపించడం కుదరదని గట్టిగా చెప్పేయండి. భోజనాలకి క్యాటరింగ్ చెప్తారేమో, మెస్లోనే మాట్లాడదామని ఇప్పుడే చెప్పండి. పెళ్లి ఖర్చులన్నీ నా బడ్జెట్లోనే ఉండాలి. ఒక్క రూపాయి కూడా ఎక్కువ అవ్వడానికి వీల్లేదు. ముందే చెప్తున్నాను. రాజా, నువ్వు అనవసరంగా ఆలోచించుకు. ప్రకాశం అలా మాట్లాడే వ్యక్తి కాదు. ఒకవేళ మాట్లాడినా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా. ఇంటికొచ్చిన వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించడం మర్యాద కాదు. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. అమ్మయ్యా, చెప్పాలనుకున్నది నాన్నతో చెప్పేశాను. ఇక ఆయనే చూసుకుంటాడు. వదినా, ఉదయం ఏం టిఫిన్ తిన్నారు? ఉప్మా అమ్మా. జీడిపప్పు వేసారా? బాగా వేశారు. 1/4 కేజీ జీడిపప్పు. మావయ్య తీసుకోండి. వదినా తీసుకో. మా ఇద్దరికి మాత్రమే తెచ్చావేంటి శ్రావణి? మేము ఇందాకే గుడికి వెళ్ళేటప్పుడు తాగాం, మీరు తాగండి. అవునవును, మేమెప్పుడు బాదం పాలే తాగుతాం. తాగమ్మా. రే ప్రకాశం, నువ్వు కూడా తాగు. అలాగేరా. మామయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బాబు వచ్చాను. వర్క్ నుంచి వస్తున్నావా? అవును మామయ్య, ఈ రోజు కాస్త పని ఎక్కువయ్యి ఆలస్యమైంది. వదినా బాగున్నారా? బాగున్నాను. బాబు వచ్చి కూర్చోండి. రే ఇలా జరగరా. మీరు కూర్చోండి. అలాగే. చెప్పు ప్రకాశం. ఒరే, పద్ధతి ప్రకారం చూస్తే మనం ఇవన్నీ నిశ్చితార్థం రోజే మాట్లాడుకోవాలి. కానీ మోహన్ చేసిన గొడవ వల్ల అక్కడ మాట్లాడుకోవటం కుదరలేదు. నాన్న చెప్పు వాళ్ళకి. ప్రకాశం, పెళ్లి విషయంలో బడ్జెట్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే 2 కుటుంబాల వాళ్ళు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వేది దాచకుండా నీ మనసులో ఏముందో చెప్పు. ఒరే, మామూలుగా అయితే అబ్బాయి తరపు వాళ్ళు పెట్టుపోతల గురించి మాట్లాడతారు. కానీ మీరు అవేవీ అడగలేదు. నిజంగా అది మీ గొప్పతనం రా. కానీ నా కూతురి పెళ్లి జరిపించడంలో నాకు కొన్ని ఆశలున్నాయి సత్యం. వాటి గురించి మీతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని నేను అక్షయ్ బయలుదేరొచ్చాం. ఏమైంది సత్యం?
ఆహా, ఏం లేదు, మన రెండు కుటుంబాల్లోనూ జరిగే మొదటి శుభకార్యం ఇది. గ్రాండ్గా జరిపించాలని మనసులో కోరికలు ఉండడం తప్పేం కాదు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావో, ఎలా జరిపించాలనుకుంటున్నావో అలాగే జరిపిద్దాం. సత్యం, తిప్పి తిప్పి అక్కడే ఆగుతావేంట్రా? పెళ్ళి ఎక్కడ జరిపించాలి, ఎలా జరిపించాలి, భోజనాలు ఖర్చు ఏంటి, మండపం అద్దెంత, ఇవన్నీ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఏమంటావు ప్రకాశం? అవునమ్మా, 100% కరెక్ట్గా చెప్పారు. ఆ, రే, నిశ్చితార్థం ఎలాగో గుళ్ళోనే జరిపించాం కాబట్టి పెళ్ళి గ్రాండ్గా ఏదైనా ఫంక్షన్ హాల్లో జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓరి దేవుడోయ్. మీకు ఓకే కదా? ఆ, ఓకే ఓకే. అయితే మాట్లాడండి. హా, 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 హా. మావయ్య, మీరు కోరుకున్నట్టే నేను కూడా మా పెళ్ళి పెద్ద ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నాను. కాకపోతే ఆ డేట్లో సిటీలో ఉన్న పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ అన్నీ బుక్ అయిపోయాయంట. ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? మన బ్యాడ్ లక్. మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలుస్తుందని మన చేతుల్లో ఏముంది చెప్పండి? చెప్పండి నాన్న. అవునవును, వీడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు ఇప్పుడు మాట్లాడాడు. రాజా ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ దొరుకుతుందేమోనని చాలా ట్రై చేశాడు. కానీ ఏ ఒక్కటి మనకి సెట్ అవ్వలేదు. దాన్ని తలుచుకుని రాజా తెగ ఫీల్ అవుతున్నాడంటే నమ్ము. ఫీల్ అవుతూ అలాగే ఇంట్లో కూర్చోలేదు మావయ్య. పెద్ద పెద్ద హోటల్స్లో బ్యాంక్వెట్ హాల్ దొరుకుతుందేమో అని ఎంత ఖర్చైనా పర్లేదని ట్రై చేశాను. కానీ అది కూడా దొరకలేదు మావయ్య. నాకేం చేయాలో తెలియట్లేదు మావయ్య. సో సాడ్. ఓ నీ దుంప తెగ, వీడు తాతే అనుకుంటే వీడింకా డైనోసార్లా ఉన్నాడే. అల్లుడు గారు, దానికి మీరేం చేస్తారు? వదిలేయండి. లేదు మావయ్య, నా మనసేం బాలేదు. చెప్తున్నాను కదా అల్లుడు గారు, ఫంక్షన్ హాల్ దొరకలేదని మీరేం దిగులు పడకండి. ఎందుకు మావయ్య? సింపుల్గా ఏ గుడిలోనో జరిపించేద్దాం అంటారా? అంత అవసరం మనకు లేదు అల్లుడు గారు. బాబు, నేను రెగ్యులర్గా ఒక ఫంక్షన్ హాల్కి వాటర్ క్యాన్స్ వేస్తూ ఉంటాను. కూతురికి పెళ్లి చేస్తున్నట్టుగా అతనితో ఒక మాట చెప్పానంతే.